పట్నంలో టక్కర్లు తక్కువ కావాలన్నా పబ్లిక్కు ట్రాఫిక్ తిప్పలు పోవాలన్నా మొదలు ఫుట్పాత్ల పూట చిల్లర దందాలు చేసుకుంటూ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తేనే యాక్సిడెంట్లు పురాగా కమ్మి అవుతుందట. పొట్టకూటి కోసం ఫుట్పాత్ల పూట బండ్లు పెట్టుకునేటోళ్ళ పొట్ట మీద కొడితే టక్కర్లు తక్కువైతాయని ఎవరన్నారే బాలన్న అంటే మీరే మంచిగా నుండ్రి. ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్ కు రాగానే లెఫ్ట్ పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దాని ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈయన సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఈ రోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలా మంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అయ్యా సీఎం సారు, మరి టక్కర్లు అయ్యేందుకు ముఖ్య కారణము ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టుకొని బతుకు ఎల్లదీస్తున్నోళ్లే అంటారా? పండ్ల బండ్లు పెట్టుకొని అమ్ముకునేటోళ్లకు ఏమన్నా బతుకు తెరువు చూపిస్తారా? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా మీరు టక్కర్లు కమ్మి చేస్తేందుకు ట్రాఫిక్ తాండ్లాడ వాపేందుకు మంచిగానే ఎగిరం చేస్తున్నారు, కానీ అట్లనే చిల్లర బేరకాళ్ళ పొట్ట మీద కొట్టే పని మాత్రం చేయకుండ్రి. ఎందుకంటే ఎద్దేడిసిన వ్యవసము రైతు కలకల అన్న రాజ్యం మీరు చెప్పినట్టు ఎట్లయితే బాగుపడాయో అట్లనే ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు కూడా చిన్న పోతే మీ సర్కారుకు మంచిది కాదు. కాబట్టి వాళ్ళకు మీరే ఏదైనా బతుకు తెరువు చూపెట్టి అప్పుడు ఫుట్పాత్ల మీదకి వెళ్ళి వాళ్ళను ఖాళీ చేయించాలి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.